హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. ఇవాళ ఏంటంటే వెరైటీగా జల్లల పులుసు అండి. ఇవి జల్లలని మనకి మార్కెట్లో దొరుకుతాయి. బహుశా చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. జల్లలని చేపలు దొరుకుతాయండి. ఇవి కాలువ చేపలు. ఇవి పులుసు చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ పులుసుకే పనిచేస్తుంది. ఇవి తెచ్చుకున్నామండి మేము ఇవాళ. ఈ పులుసు తయారు చేసి మీకు చూపిస్తానండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. జల్లల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఇవి జల్లలు. ఈ చేపలు కాలువలో దొరుకుతాయండి. ఇవి కాలువ జల్లలు అని అంటారు వీటిని. ఇవి తీసుకొని కొంచెం ఇది ముళ్ళు అవి ఉంటాయండి వీటికి. అవన్నీ కట్ చేసేసి శుభ్రంగా రాయికి పెట్టుకోమంటే దీని మీద నల్లగా ఉంటుందండి స్కిన్. ఇదంతా పోతుంది. ఇక్కడ శంకు ఇవన్నీ ఉంటాయండి. మొత్తం అన్నీ క్లీన్ చేసి పొట్ట ఇవన్నీ కట్ చేసి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి 5-6 సార్లు అయినా కడుక్కొని పెట్టుకోవాలండి. ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. ఇందులో కావాల్సినవి ఆయిల్ ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. కళ్ళుప్పు ఒక 2 స్పూన్లు, ఉల్లిపాయలు పెద్దవి 2 తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి కొంచెం బరగ్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. చింతపండు ఒక 50 గ్రాములు నానబెట్టి ఉంచానండి. కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. చేపల పులుసుకి ముందుగా కొత్తిమీర, కరివేపాకు ఇలా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నీసు వాసన అది రాకుండా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం వేగండి. ఇప్పుడు ఇది వేగిందండి. ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. వేసి ఇది కొంచెం దోరగా మగ్గనిద్దా ఉంది పేస్ట్. ఇది మొత్తం అంతా కలుపుకొని ఇది కొంచెం మగ్గాలి బాగానే. కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు మగ్గబెట్టింది. ఇప్పుడు ఇది వేగిందండి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ వేసుకుందాం పసుపు. ఒకసారి కలిపి ఇందులో ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు. ఇందులోనే కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇవన్నీ కలిపి ఒకసారి వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఈ చేపలన్నీ వేసేద్దామండి. ఇవి వేసేసి ఒకసారి కొంచెం లైట్గా కలుపుతామండి. ఎక్కువగా కలపద్దు, చేపలు విరిగిపోతాయి. కొంచెం ఈ పేస్ట్ అంతా ఈ చేపలు పెట్టేలాగా ఒకసారి మిక్స్ చేసి కొంచెం మంట తగ్గించి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దు, సిమ్లో పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గినాయండి. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగానే మగ్గాయండి. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు ఆల్రెడీ పులుసు తీసి పెట్టుకున్నామండి. చింతపండు పులుసు ఇందులో వేసేద్దాం. ఇంకొంచెం వాటర్ కూడా పోద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం అండి. పోసుకొని ఒకసారి కలుపుదాము.
ఒకసారి బాగా కలుపుకుందాం. అంటే చింతపండు మొత్తం అంతా పులుసు మొత్తం ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని నేను మరగనిద్దాం. ఇది మరగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఫస్ట్ వేయకూడదు, మగ్గిపోతాయి బాగా. ఇప్పుడు వేసుకుంటే కొంచెం మధ్యస్థంగా ఉడికి బాగుంటుంది టేస్ట్ తినడానికి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. కొంతసేపు మరగాలండి. ఇప్పుడు ఏం కాదు, ఇందులో పులుసు మరుగుతుంది కదా, ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. ఎంతో కాదు, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుపు కదండి, పులుపుకి టేస్ట్ బాగుంటుంది బెల్లం వల్ల. ఏదైనా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మీరు పులుసులు పెట్టుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బెల్లం ముక్క వేసాను కదండి, ఇంకో 10 నిమిషాలు మరగనిద్దాం మూత పెట్టి. ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. అయిపోయిందండి, పులుసు మరిగిపోయింది. చూసారు ఆయిల్ ఎలా తేలిందో పైకి. ఇలా తేలితే పులుసు రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేస్తాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే జల్లల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది తప్పకుండా జల్లలు దొరికితే మటుకు అందరూ తెచ్చుకొని కంపల్సరీ ట్రై చేసి చూడండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అది కూడా ఏమీ అవసరం లేదు. ఈజీగా ఒక 15 నిమిషాల్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. దీన్ని దొరికితే మటుకు కంపల్సరీ తెచ్చుకొని అందరూ ట్రై చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. ఇది 2 రోజులు ఉంచుకొని తిన్నా కూడా పులుసు ఉండి కొద్ది రుచి పెరుగుద్ది కానీ తగ్గదండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నేను కూడా చాలా రోజులు అయింది ఇవి తిని. ఇప్పుడు దొరికాయని తెచ్చి వాళ్ళు పులుసు పెట్టుకున్నాం మేము. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.